భరద్వాజ్ గారు ఎవరికైనా లూజ్ మోషన్స్ అయ్యి అలాంటివి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు డౌట్ పడాలా? లేదండి, ఎందుకంటే ఒక 3 వారాల ముందు మొదట కనిపించే లక్షణం అంటున్నారు కదా. అవునండి. అంటే ఇదేంటంటే ఇది బయట నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల కాదండి, మనలో అంతర్గతంగా ఉండేటువంటి ఒక వ్యాధి నిరోధక శక్తి కన్ఫ్యూజ్ అయ్యి మన ఓన్ అటాక్ చేస్తుంది. సో కాబట్టి ఎవ్రీ లూజ్ మోషన్ వచ్చిన వారు వెంటనే భయపడక్కర్లేదు. అట్లా అని జలుబు చేసి తుమ్ములు రాగానే అమ్మో ఇది గులెన్ బ్యారీ ఏమో అని చెప్పి అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఒక్కొక్కరి యొక్క అంతర్గతమైనటువంటి ఇమ్యూన్ సిస్టమ్ నిద్ర లేచినప్పుడు అది అనుకోకుండా వెళ్ళి ఈ నరాలను అటాక్ చేస్తుంది. సో కాబట్టి ప్రతి జలుబు ప్రతి దీని గురించి అస్సలు దిగులు పడితే కనుక అసలు దానికి అంతు లేదు. సో కాబట్టి మనం అసలు ధైర్యంగా ఉండాలి. అండ్ కాకపోతే ఎప్పుడైతే వీక్నెస్ డెవలప్ అవుతుందో సడన్ గా అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్ వెంటనే సంప్రదించాలి. అంటే వీక్నెస్ అంటే ఎలాగా? అంటే నొప్పుల్లాగా లేదంటే బాగా నీరసంగా ఉన్నట్టు అనిపించటమా? అంటే ఎలా తెలుస్తుంది మనం వీక్గా ఉన్నామో వీక్నెస్ ఫీల్ అవుతున్నాము? అంటే 3 రకాల వీక్నెస్ అండి. ఒకటేమో ముందు తిమ్మిర్లతో మొదలవుతుంది కొంతమందిలో. అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కుతాయి. కరెక్ట్. కొంతమందిలోనేమో కండరాలలో వీక్నెస్ ఉండి లేవలేకపోతారు. మన చెయ్యి పైకెత్తి ఏమన్నా పనులు చేయాలంటే చేయలేకపోతారు. ఇవన్నీ సడన్ గా డెవలప్ అవుతాయి. అది ఒక రెండో రకమైంది. దీంట్లోనే ఒక వెరైటీ ఉంటుందండి, మిల్లర్ ఫిషర్ వేరియంట్ అంటారు. ఈ వేరియంట్ లో మటుకు కళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి. అదర్వైజ్ కళ్ళు వేరే వాటిలో ఇన్వాల్వ్ కావు. అంటే ఏమైతే కళ్ళల్లో ఒకటేసారి డిప్లోపియా అంటారు. అంటే ఒకే మనిషి రెండుగా కనబడము, అలాంటి లక్షణాలు ఏర్పడతాయి. కాబట్టి అది చాలా రేర్ అండి మిల్లర్ ఫిషర్ వేరియంట్ అనేది. ముఖ్యంగా ఏంటంటే అసెండింగ్ పారాలిసిస్, అంటే ముందు పాదాలలో మొదలై పైకి పాకుతుంది ఒకటి. రెండోది 2 పాదాలలో ఒకటేసారి మొదలవుతుంది. దాన్ని ఏమంటే సిమెట్రికల్ అసెండింగ్ పారాలిసిస్ అంటారు. ఈ 2 ముఖ్యమైన లక్షణాలు. అవి జనరల్ గా చాలా మందికి డెవలప్ కావు. అది డెవలప్ అవుతుంది సడన్లీ అని అంటే కొంచెం అనుమానం పడాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో.